ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని ప్రతిదినం కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఏ విషయంలోనే టెన్షన్ పడొద్దు. ప్రభు సన్నిధిలో ఎలాగంటే ఒక నెమ్మది కలిగిన వారై దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మనకు దొరుకుతుంది. ప్రతి పరిస్థితులకు కూడా దేవుడు మనకు విడుదలను అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. మనం వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే విధేయత ఎప్పుడు కూడా ప్రశ్నించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో విధేయత మనం కలిగి ఉంటే ఎట్లాంటి పరిణామాలు మనం చూస్తామనేది ఈ యొక్క వర్తమానం ద్వారా ఈరోజు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క విధేయత ఈ లోకానికి రావటానికి మార్గం సారళం చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆకాశ మహాకాశాలను విడిచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం అంటే ఆయన చూపించినటువంటి పరిపూర్ణమైనటువంటి విధేయతకు కారణమై ఉన్నది. కనుక ఎంత మట్టుకు ఆయన తగ్గించుకున్నారంటే నేల మట్టుకు కూడా తను తగ్గించుకొని ఈ భూమి మీదకి రావడానికి, ఈ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించడానికి కేవలం విధేయతే కారణమైంది. దేవుని ప్రియమైనటువంటి వారులారా, చూడండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకసారి చూసినట్లయితే రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒక మనుష్యుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనిషిని పాపము ఏం చేసిందంటే తనను ఇక్కడ ఉన్నట్టు లోకంలో ఉన్నటువంటి వారందరినీ పాపులుగా చేసింది. ఒక మనిషి విధేయత వలన ఆ పాపాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకు రావటం జరిగింది. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారి యొక్క విధేయత నీకు నాకు రక్షణ తీసుకొచ్చి పెట్టింది. అలాగే యేసుక్రీస్తు వారి విధేయత ఎప్పటి వరకు అంటే మరణం వరకు కూడా, శిలువ మరణం వరకు కూడా ఆయన విధేయత చూపడం జరిగింది. ఈ విధేయత ద్వారానే ఈ లోకమంతటికి గొప్ప రక్షణ గాంచటం జరిగింది. దేవుని ప్రియమైనటువంటి వారులారా, అలాగే చూడండి, ఒక్క నిమిషం మనం ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే, అలాగే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మరొక వచనం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే పేతురు గారు విధేయత ఏమి కలిగింది, పేతురు గారు విధేయత చూపడం వల్ల ఆయన జీవితంలో ఏం పొందుకున్నాడని మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కనుక మనం చూసినట్లయితే అక్కడ చాలా ఒక గొప్ప కార్యం అక్కడ జరిగింది. వాళ్ళు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప వారికి దొరకలేదు. కానీ చిరాకుతో ఉండి వలలు సర్దుకున్నటువంటి టైంలో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం చెప్పారో తెలుసా? మీ నావను కొంచెం లోపలికి పోనిచ్చి ఇదిగో ఈ ప్రక్కన మీరు వల వేయండి అని అన్నాడు. చేపలు పట్టడంలో నిష్ణార్థులైనటువంటి పేతురు గారికి యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన అనొచ్చు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి నాకు ఇదే పని, కానీ మీరు చెప్తున్నారు కనుక నేను ఇక్కడ వల వేస్తానన్నాడు. యేసుక్రీస్తు వారి మాటకి ఎప్పుడైతే విధేయత చూపించాడో పడవలు నిండేటంత చేపలు వారికి పడ్డాయి. ఒక విధేయత సమృద్ధిని కలిగించింది. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు విధేయుడిగా ఉంటే ఆ సమృద్ధిని నువ్వు కూడా చూడగలుగుతావు, గొప్ప ఆశ్చర్యకార్యాలను చూడగలుగుతావు. అలాగే ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో 26వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే, అపోస్తుల గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో ఎలాగుంది అనంటే, కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడును కాక అని చెప్తా ఉన్నాడు. ఏంటి? మొదట దమస్కులో వారికి, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మొదటి దర్శనం పౌలు గారికి ఎప్పుడైతే కలిగిందో తను పూర్తిగా మారిపోయి గొప్ప సువార్థికునిగా ఆయన దేవుని యొక్క స్వార్థ పనిచేశారు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే క్రమంలో ఒక మాట మనం చూడండి. ఈ మాట చూసినప్పుడు తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏముందంటే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి వారందరికీ అనుగ్రహించునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క విధేయత ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చింది. పేతురు గారి యొక్క విధేయత యేసుక్రీస్తు వారి దగ్గర ఎప్పుడైతే విధేయుడిగా ఉన్నాడో సమృద్ధిని ఆయన కళ్ళతో ఒక అద్భుతాన్ని ఆయన గాంచగలిగాడు. అలాగే పౌలు గారి యొక్క విధేయత గొప్ప సువార్తికని ఆయన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. గొప్ప పరిచర్య ఆయన జరిగించేవారు. కనుక ఈ రోజున నీ విధేయత ప్రభు సన్నిధిలో ఎలాగుందని ఒకసారి మనసులో ఆత్మ పరిశీలన చేసుకొని ఆ మంచి విధేయత దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఈరోజు ప్రధానంగా నేను ప్రశ్నించే తత్వం మాలో లేకుండా నీ మాటకి లోబడి నీ మాటకి విధేయించి మేము ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి, యేసుక్రీస్తు వారి విధేయత మాకు రక్షణ తెచ్చింది. పేతురు గారి విధేయత తన సమృద్ధిని చూడగలిగాడు. అలాగే ప్రభువా, మరి పౌలు గారి విధేయత మంచి పోరాటం నేను పోరాడనని ఒక నిశ్చయత కలిగిన గొప్ప సేవకునిగా అక్కడ మాకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మేము కూడా నీ యందు విధేయత కలిగి ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రశ్నించే తత్వాలు మాలోంచి తొలగించి నీ మాట చొప్పున మేము ముందుకు వెళ్ళటానికి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవస్వర సందేశాలు అనేటటువంటి చక్కని కార్యక్రమాన్ని మీరు అనేకులకు షేర్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయవలసి ఉంది. మీరు ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.